ఆదిలాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. వర్షం నీరు రోడ్లపై ప్రవహించింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. యుఎస్లో అత్యంత సుపరిచితమైన చిహ్నాలలో ఒకటి స్మారక చిహ్నం. అయితే భారత్లోని ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటిపైనే దీన్ని నిర్మించి వార్తల్లో నిలిచాడు. అంతేకాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఈ ఇల్లు ఓ ఆకర్షణగా మారింది. ఎన్ఆర్ఐ గుర్జీత్ సింగ్ స్వస్థలం పంజాబ్లోని జలంధర్. అక్కడ తన ఇంటి 4వ అంతస్తుపై ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఈ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షించేలా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక నిర్మాణ రంగ వ్యాపారంలో ఉంటూ గత 26 ఏళ్లుగా న్యూయార్క్లో స్థిరపడ్డారు గుర్జిత్ సింగ్. తరచుగా చూడటం, ప్రతి ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ నగరం జ్ఞాపకంగా ఏదైనా చేయాలన్న ఆలోచన చేశాడు. అందులో నుంచి వచ్చిందే ఇది.